నైన్త్ క్లాస్లో ఇప్పుడు మనం సోషల్ స్టడీస్ గురించి చెప్పుకుందాం. చాలా తక్కువ ఉంది. ఇంకొక 5-6 డేస్లో 5 డేస్లో ఎగ్జామ్స్ ఉంది. సో ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకు మన భూమిలో వచ్చేసి మనకి భూకేంద్రక సిద్ధాంతం అనేది టాలమీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిండు. మీరు వినడానికి ట్రై చేయండి. భూకేంద్రక సిద్ధాంతం అనేది అంటే భూమి కేంద్రకంగా ఉండి అనేది భూకేంద్రక సిద్ధాంతం టాలమీ ప్రతిపాదించిండు. కోపర్నికస్ అనే అతను సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. అని అంటే సూర్యుడు కేంద్రకంగా ఉంటాడు ఇక్కడ. సో ఇక్కడ పెద్ద విస్ఫోటనంతో 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితము మనకి భూమి ఏర్పడిందని అంత నమ్ముతారు. భూమి అనేది గుండ్రంగా ఉండకుండా మనకి గోళాకారంలో ఉంటుంది. ఇది మనందరికీ తెలిసింది. సూర్యుడి చుట్టూ ఇట్లా భూమి తిరుగుతున్నప్పుడు ఈ తిరిగేదాన్నే కక్ష అని అంటారు. దీన్నే దీర్ఘవృత్తాకార కక్షలు కదా, దీర్ఘవృత్తాకార కక్ష అని అంటారు. సూర్యునికి దగ్గరగా 152 దూరంగా 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటే దగ్గరగా 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. మనకి భూమి తన చుట్టూ తను తిరగడాన్ని భూభ్రమణం అని అంటే, సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అని అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల టైం పడుతుంది. అదే సూర్యుడి చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం లేదా 365 1/4 డేస్ పడుతుంది. తర్వాత వచ్చేసి మనకి భూమిని 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. భూపటలం, భూప్రవారం, భూకేంద్ర మండలం. భూమిని 3 భాగాలుగా విభజించవచ్చు పొరలుగా. భూపటలం, భూప్రవారం, భూకేంద్ర మండలం. భూపటలం అంటే భూమి యొక్క బయట పొర. ఇది 100 కిలోమీటర్ల ఉపరితలం వరకు ఉంటుంది. 100 కిలోమీటర్ల ఉపరితలం వరకు ఉంటుంది. భూపటలం అనేది 100 కిలోమీటర్ల దాకా ఉంటుంది. భూప్రవారం వచ్చేసి మనకు భూపరితలం మీద రాళ్ళు ఉంటాయి. భూప్రవారం వచ్చేసి 100 నుంచి 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిపై సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి. భూప్రవారంలో ఏముంటాయి అంటే సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి. సో తర్వాత వచ్చేసి భూకేంద్ర మండలం 2900 నుంచి 6376 కిలోమీటర్ల వరకు ఉండే పొరనే ఏమంటారు అని అంటే భూకేంద్ర మండలం అని అంటారు. ఇందులో బయట కేంద్ర మండలం ఉంటుంది, లోపల కేంద్ర మండలం ఉంటుంది. మళ్ళీ 2900 నుంచి 5100 వరకు ఉండేదాన్ని బయట కేంద్ర మండలం అని అంటారు. సో ఇందులో నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. లోపల కేంద్ర మండలం అంటే 5326 నుంచి 6376 దాకా ఉండేది లోపల కేంద్ర మండలం. ఇందులో ఘన రూపంలో భార పదార్థాలు అనేటివి ఉంటాయి. మిశ్రమ పదార్థాలు, బంగారం వంటి ధాతువులు ఉంటాయి. తర్వాత మనకి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనే శాస్త్రవేత్త ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎవరు ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనే శాస్త్రవేత్త ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతని ప్రకారం మనకి భూమి అనేది ఒక ఊహాత్మకమైన ఖండాన్ని ప్రతిపాదించింది. దాని పేరే పాంజియా. దీనికి గ్రీకు పదంలో భూమి అనే అర్థం. మనకు పాంజియా అనే దీంట్లో 2 రకాలుగా విడిపోయిందని వెజ్నర్ చెప్పిండు. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. ఇతను ఒక ఊహాత్మక దాన్ని ఊహిస్తే దానికి పాంజియా అని పేరు పెట్టిండు. ఇందులో లారేషియా అండ్ గోండ్వానా అనే 2 రకాలైన భాగాలు ఉంటాయని విడిపోయిందని చెప్పిండు. ఈ 2 రకాలు టెథిస్ అనే సముద్రం ద్వారా వేరు చేయబడి ఉంటాయని అతను చెప్పిండు.
తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఇది తూర్పు అర్ధగోళం, ఇది పశ్చిమ అర్ధగోళం, ఇది తూర్పు అర్ధగోళం. మనం ఎందుకనంటే అడ్డు గీతలు గీసినప్పుడు అక్షాంశాలు ఏర్పడతాయి కదా. అక్షాంశాలు ఏర్పడినప్పుడు భూమధ్య రేఖ మధ్యలో వస్తుంది. భూమధ్య రేఖ పైన ఉన్నదాన్ని ఉత్తరార్ధగోళం అని అంటారు. మధ్యలో కింద ఉన్నదాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. ఇక్కడ సైడ్ ఉండేదాన్ని పశ్చిమార్ధగోళం అని అంటారు. ఇక్కడ ఉండేదాన్ని తూర్పు అర్ధగోళం అని అంటారు. మనకి అడ్డంగా గీసే వాటిని అక్షాంశాలు అని అంటారు. ఇలా అడ్డంగా గీస్తే అక్షాంశాలు అని అంటారు. దీన్ని డిగ్రీలు, నిమిషాలు, సెకండాలు సూచిస్తారు. సో మనకి అత్యంత పెద్దది ఏంటిదని అంటే భూమధ్య రేఖ. మనకి ఎన్ని ఉంటాయి అని అంటే 90 అక్షాంశాలు ఉంటాయి. ఈ 90లో పైన ఉండే వాటిని ఉత్తర ధ్రువం అని, కింద ఉన్న వాటిని దక్షిణ ధ్రువం అని అంటారు. 23.5 ఉత్తర అక్షాంశాన్ని కర్కటక రేఖ అంటే, 23.5 దక్షిణ అక్షాంశ రేఖని మకర రేఖ అంటారు. 23.5 ఉత్తర అక్షాంశాన్ని మకర రేఖ అంటే, కర్కటక రేఖ అంటే, 23.5 ఉత్తర అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. అన్ని అక్షాంశాల కల్లా భూమధ్య రేఖ అనేది పొడవైనది. భూమధ్య రేఖ దగ్గర ఉండే ఏదైనా సరే అత్యంత వేడిగా ఉంటుంది. రేఖాంశాలని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్స్ అంటారు, అక్షాంశాలని ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటారు. లాంగ్ అని అంటే పొడవు అనే అర్థం. రేఖాంశాలు అనేటివి నిలువు వరుస గీసిన వాటిని రేఖాంశాలు అంటారు. రేఖాంశాలు ఏం తెలుపుతాయి అని అంటే టైంని తెలుపుతాయి. మొత్తం మీద ఎన్ని రేఖాంశాలు ఉంటాయి అని అంటే 360 రేఖాంశాలు ఉంటాయి. ఇక్కడ సైడ్ ఉండేటి ఏమో 180, ఇక్కడ సైడ్ ఉండేటి ఏమో 180. నేను ఈ తూర్పు రేఖాంశం, పశ్చిమ రేఖాంశాలుగా విభజించబడి ఉంటాయి. ఇలా ఉంటాయి. ఇక్కడ ఉండేదేమో 0 degrees రేఖాంశం, ప్రామాణిక రేఖాంశం 0 degrees. 180 degrees రేఖాంశం వచ్చేసి మనకు అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. మెరిడియన్లు అని అంటారు. రేఖాంశాన్ని మెరిడియన్లు అని కూడా అంటారు. ఎందుకనంటే ఇవి టైంని తెలుపుతాయి కాబట్టి. తర్వాత మనకి వచ్చేసి 24 కాలమండలాలు ఉంటాయి. భూమి మీద 24 కాలమండలాలు అనేటివి ఉంటాయి. భూమి ఒక స్థితి, ఒక రేఖాంశం మేర జరగడానికి 4 నిమిషాల టైం పడుతుంది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్. తర్వాత భూమి సహజ ఆవరణాలు, శిలావరణం. భూమి గురించి అధ్యయనం చేసే వ్యక్తులు భూశాస్త్రజ్ఞులు. ఇందులో మనకి శిలావరణం ఉంటుంది, జలావరణం ఉంటుంది, వాతావరణం ఉంటుంది, జీవావరణం ఉంటుంది. శిలావరణం అంటే గట్టిగా ఉండే వాటిది శిలావరణం. ఇది ఇందులో లిథోస్ఫియర్ అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో. శిలావరణాన్ని శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. దీన్ని లిథోస్ఫియర్ అంటారు. లిథో అంటే రాయి అని అర్థం, గట్టిగా ఉండేదాన్ని అని అర్థం. జలావరణాన్ని హైడ్రోస్ఫియర్ అని అంటారు. ఇందులో వాటర్ ఉంటుంది. ఇది హ్యూడర్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. మనకు వాతావరణం అంటే మన చుట్టూ ఉండే సన్నటి గాలిపొరను వాతావరణం అని అంటారు. దీన్ని అట్మాస్ఫియర్ అని అంటారు. అట్మాస్ అంటే ఆవిరి అని అర్థం. ఇందులో మనకి తెలిసిన నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, హైడ్రోజన్ వాయువులు కానీ ఉంటాయి. తర్వాత వచ్చేసి జీవావరణం. జీవావరణం అని అంటే ప్రాణులు, బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో బయోస్ఫియర్ అని అంటారు. మనకి భూస్వరూపాలు వచ్చేసి మనకు 5 ఉంటాయి. మనకి మొదటి శ్రేణి భూస్వరూపాన్ని మహాసముద్రాలు, ఖండాలుగా విభజించారు. మహాసముద్రాలు ఎన్ని ఉంటాయి? మనకి 5 ఉంటాయి. మహాసముద్రాలు ఎన్ని ఉంటాయి? మనకి 5 ఉంటాయి. తర్వాత ఖండాలు ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. తెలుసు కదా.
తర్వాత మనకి మెల్లగా భూపటలంలోకి రంధ్రం ద్వారా అగ్నిపర్వతం అనేది శిలాద్రవం అనేది అనుకూల పరిస్థితుల్లో వస్తుంది. ఇక్కడ చూపెట్టినట్టు అగ్నిపర్వతం అనేది బయటకు వస్తుంది ఆకస్మిక కదలికల వల్ల. స్ట్రాంబోలి అనేది అగ్నిపర్వతం, ఇది సిసిలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా భూకంపాలు అనేటివి సంభవిస్తాయి. జపాన్లో ఎక్కువగా భూకంపాలు అనేటివి వస్తాయి, ఎందుకంటే జపాన్ పసిఫిక్ అగ్ని వలయానికి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి శిలాశైథిల్యం కానీ, క్రమక్షయం కానీ, నేలకోత కానీ, రేణువుల రవాణా కానీ, మేట వేయడం కానీ ఈ భూస్వరూపాలు ఏర్పడడానికి కారణం. భూస్వరూపాలు అనేవి ఏంటి అని అంటే మైదానాలు కానీ, తీర ప్రాంతాలు కానీ, ఎడారులు కానీ, పర్వతాలు కానీ, ఇవన్నిటిని మనము భూస్వరూపాలు అని అంటారు. ఈ భూస్వరూపాలు మనకు వచ్చేసి శిలాశైథిల్యం అంటే వాతావరణాల వల్ల శిలలు అనేటివి ముక్కలయ్యే ప్రక్రియ అన్నట్టు, విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ. ఇవి చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది ఈ శిలాశైథిల్యం. క్రమక్షయం అని అంటే ప్రవహిస్తున్న గాలికి చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తితోటి అదే శిలని అంటే రాయిల్ని కానీ ఏదైనా వాటిని కరిగించి వేస్తుంది. ఇలాంటి కరిగించి వేసిన వాటిని భూపరితలం మీదకి కొట్టుకు వస్తుంది. దీన్ని క్రమక్షయం అని అంటారు. తర్వాత వచ్చేసి రవాణా. రవాణా అంటే ఇలా కొట్టుకు వచ్చిన వాటిని కంకర కానీ, మట్టి కానీ, ఒండ్రు కానీ ఇది అనేది రవాణా చెందుతుంది. ఇలా రవాణా చెందిన వాటిని కొన్ని అక్కడనే వదిలేస్తాయి, అంత మోయక అక్కడనే వదిలేస్తాయి. అలా నిలిచిపోయిన వాటిని నిక్షేపణం అని అంటారు. ఈ శిలావరణంలో వచ్చేసి మనకి శిలాశైథిల్యం, క్రమక్షయం, రవాణా, నిక్షేపణం. శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియను శిలాశైథిల్యం అని, క్రమక్షయం అని అంటే గాలికి ప్రవహిస్తున్న గాలికి కానీ వాటర్కి కానీ శక్తి ఉంటుంది, సో అది కొట్టుకొని వస్తుంది. ఆ కొట్టుకొచ్చేటప్పుడు దాన్ని క్రమక్షయం అంటారు. కొట్టుకొచ్చింది రవాణా చెందుతుంది. ఇలా రవాణా చెందే టైంలో మనకి కొన్ని అనేటివి అక్కడనే అయిపోతుంది, దాన్ని నిక్షేపణ అని అంటారు. ఇవే అవక్షేప శిలలుగా మారుతాయి అన్నట్టు. ప్రపంచంలో అతిపెద్ద అగాధదారి అయిన గ్రాండ్ క్యానన్ అనేది ప్రపంచంలో అతిపెద్ద అగాధదారి అయిన గ్రాండ్ క్యానన్ కోలరాడో నది మీద ఉంది. దీని పొడవు వచ్చేసి 466 కిలోమీటర్లు. అతి ఎత్తైన జలపాతం అనేది ఏంజిల్ జలపాతం. ఇది వెనిజులాలోని చురున్ నది మీద ఉంది. అతి ఎత్తైన జలపాతం ఎక్కడ ఉంది అని అంటే చురున్ అనేది దాని మీద ఏంజిల్ జలపాతం ఉంది. అతి ఎత్తైన రెండవ జలపాతం వచ్చేసి టుగేలా దక్షిణాఫ్రికాలో ఉంది. భారతదేశంలో వచ్చేసి కుంచికల్ జలపాతం కర్ణాటకలోని వారాహి నది మీద ఉంది. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా. సో మనకి డెల్టాలు అని అంటే త్రిభుజాకారంలో ఉండే వాటిని డెల్టాలు అని అంటారు. మామూలుగా వర్షాలు అవన్నీ సముద్రాలు వరదలు వచ్చినప్పుడు ఏర్పడేదాన్ని డెల్టా అంటారు. లోయస్ మైదానాలు అని అంటే మైదానాలు అనేటివి ఏర్పడతాయి వరదలు వచ్చినప్పుడు. ఒక ఏం లేకుండా ఎడారి లాంటి మైదానాలు ఏర్పడతాయి. తర్వాత వచ్చేసి మనకి జలావరణం. జలావరణం అంటే నీళ్ళు అనేది పునరావృతమయ్యే వనరు. ఎందుకనంటే మనం చూసుకున్నట్లయితే ఇలా మేఘాలు ఉంటాయి, మేఘాలలో వాటర్ అనేది కూల్ ఉంటుంది. ఇలా కూల్ ఎక్కడికి వస్తుందని అంటే కింద వాటర్ ఉంటుంది, మహాసముద్రాల్లో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ అనేది బాష్పీభవనం చెంది నీటి ఆవిరి రూపంలో మేఘాలలోకి వెళ్తుంది. మేఘాలకు వెళ్ళిన తర్వాత చల్లటి నీటి బిందువులుగా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు చల్లటి గాలి దీనికి తాకినప్పుడు ఇది వర్ష రూపంలో మళ్ళీ మహాసముద్రాల్లో పడుతుంది. ఇలా పడిన మహాసముద్రాల్లోకి రవాణా చెందుతుంది. ఈ రవాణా చెందిన తర్వాత మళ్ళీ బాష్పోత్సర్గం జరిగి మళ్ళీ మేఘాల రూపంలో వర్షం ఉంటుంది.
తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది. దీన్నే జలచక్రం అని అంటారు. అర్థమైందా నేను చెప్పింది? బాష్పీభవనం, నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అని అంటారు. ఇలా తర్వాత నీటి ఆవిరి అనేది మహాసముద్రాల నుంచి మనకి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుంచి భూమి మీదకు చేరుతుంది. తర్వాత వచ్చేసి ద్రవీభవనం అంటే రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న చిన్న నీటి బిందువులుగా మరి మళ్ళీ మేఘాలలోకి పోతుంది. చెప్పినట్టు మేఘాలలోకి పోతుంది. తర్వాత వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతం అని అంటారు. మళ్ళీ పైన ఉన్నది మళ్ళీ కిందికి రావడాన్ని అవపాతం అంటారు. అంటే చల్లటి గాలు తాకినప్పుడు మళ్ళీ కిందికి వస్తుంది అని చెప్పిన కదా, అది అవపాతం. అవపాతం అనేది మళ్ళీ తర్వాత ఉపరితలంపై నీటి ప్రవాహం మళ్ళీ ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహిస్తున్న వాటర్ అనేది భూగర్భ జలంగా కొంత ప్రవహించినప్పటికీ కొంత అనేది భూగర్భ జలంగా భూమి లోపలికి ఇంకిపోతుంది. సో మన నీటిలో 97% ఉప్పు నీరు ఉంటే కేవలం 2% మాత్రమే 2.7% మాత్రమే మంచినీరు ఉంది. మనకు వచ్చేసి 5 మహాసముద్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఇందులో మనకు అంటార్కిటిక్ మహాసముద్రం అనేది మంచుతో కప్పబడిన మహాసముద్రం. ఖండతీరపు అంచు అని అంటే 200 మీటర్ల లోతు ఉండి సముద్రంలో ఉండేదాన్ని ఖండతీరపు అంచు అంటారు. ఇది సైబీరియాలో ఉంది. మనకు మహాసముద్రాలలో వచ్చే ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఎల్నినో, లానినో వంటివి వస్తాయి. అంటే గాలులు ఉన్నట్టు. ఈ గాలుల వల్ల మనకి ఉష్ణోగ్రతలో తేడాలు అనేటివి జరుగుతాయి. అని అంటే మనకి వర్షాలు కానీ అవన్నీ జరుగుతాయి. అపకేంద్ర బలం అని అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు భూమి సైడ్ ఎక్కువ శక్తి అనేది లాగబడుతుంది. దాన్ని అపకేంద్ర బలం అంటారు. దీన్ని మనము పెరుగు తయారు చేయడానికి కానీ మామూలుగా వేరే లోపల వచ్చే వాటిని అపకేంద్ర బలం, సూర్యుడు గ్రహాల చుట్టూ తిరగడం వల్ల కానీ దీన్ని అపకేంద్ర బలం అని అంటారు. తర్వాత మనకి సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్ళు వ్యాకోచం చేస్తాయి. ఇది మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నది. తర్వాత మనకి వాతావరణంలో మనకి గాలితో పాటు మనకి నత్రజని, హైడ్రోజన్, ఆక్సిజన్ లాంటి వాయువులు ఉంటాయి. సో మనకి అత్యధికంగా ఉండేది ఏంటిదని అంటే నత్రజని. తర్వాత మామూలుగా ఆర్గాన్, నియాన్, బొగ్గు వాయువులు, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి ఉంటాయి. నీటి ఆవిరి ఘన పరిమాణం ఎంత ఉంటుంది అంటే 0.4% ఉంటుంది. మనకి దీన్ని 2 పొరలుగా వర్గీకరిస్తారు. ఒకటి సమరూప ఆవరణం, రెండోది బహురూప ఆవరణం. సమరూప ఆవరణం అనేది 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇందులో 3 రకాలైన పొరలు ఉంటాయి: ట్రోఫో, స్ట్రాటో, మీసో ఆవరణం. బహురూప ఆవరణం అంటే 90 కిలోమీటర్ల కంటే ఎత్తున ఉండేది బహురూప ఆవరణం. దీంట్లో థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం అని 2 రకాలు ఉంటాయి. ట్రోఫో ఆవరణం అని అంటే వాతావరణంలో అన్నిటికన్నా కింద ఉండేది ట్రోఫో ఆవరణం. దీని ఎత్తు అనేది 13 కిలోమీటర్ల దాకానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మామూలుగా మేఘాలు అనేటివి ఉంటాయి. తర్వాత వచ్చేసి స్ట్రాటో ఆవరణం వచ్చేసి 13 నుంచి 50 కిలోమీటర్ల దాకా ఉండేదాన్ని స్ట్రాటో ఆవరణం అని అంటారు. ఇది జెట్ విమానాలు ఎగరడానికి ఉపయోగపడే ఆవరణం. జెట్ విమానాలు ఎగరడానికి ఉపయోగపడే ఆవరణం ఏంటిదంటే స్ట్రాటో ఆవరణం. దీంట్లో ఓజోన్ పొర అనేది ఉంటుంది. మీసో ఆవరణం అనేది 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీంట్లో ఉల్కలు అనేటివి పడగానే నశించిపోతాయి. ఎత్తు పెరుగుతున్న కొద్దీ దీంట్లో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ ఉంటాయి. తర్వాత థర్మో ఆవరణం, ఇది బహురూప ఆవరణం కింద వస్తుంది. ఇది 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు అనేటివి వేగంగా పెరుగుతాయి. తర్వాత ఎక్సో ఆవరణం అంటే లాస్ట్ అండ్ ఫైనల్ది పై పొర. ఇది దీని గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు.
తర్వాత మనకు వచ్చేసి భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే వారిది ఎక్కువ ఉష్ణోగ్రతని, దూరంగా ఉంటే తక్కువ ఉష్ణోగ్రతని కలిగి ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న ప్రభావం వల్ల కోరియాలిసిస్ ప్రభావం అనేది ఏర్పడుతుంది. ఈ కోరియాలిసిస్ ప్రభావం అనేది భూమధ్య రేఖ వద్ద తక్కువగా, శూన్యంగాను, ధ్రువ ప్రాంతాల వద్ద ఎక్కువగా ఉంటుంది. పవనాలు అనేవి 3 రకాలు ఉంటాయి: ప్రపంచ పవనాలు, ఋతుపవనాలు, స్థానిక పవనాలు. ప్రపంచ పవనాలు అని అంటే భూగోళం అంతటా వీస్తాయి సంవత్సరం మొత్తం. ఋతుపవనాలు అంటే ఒక ప్రాంతానికి లేదా ఒక కాలానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. స్థానిక పవనాలు అని అంటే స్థానికంగా ఉంటాయి. ఋతుపవనాలలో మనకి 2 రకాలు ఉంటాయి: నైరుతి ఋతుపవనాలు ఉంటాయి, ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. నైరుతి ఋతుపవనాలు అని అంటే బంగాళాఖాతం నుండి వచ్చేటి. ఇందులో అరేబియా శాఖ ఉంటుంది, ఇంకొక శాఖ ఉంటుంది. అరేబియా శాఖ ఫస్ట్ కేరళను తాకుతుంది. కేరళ నుంచి మనకి నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం అనేది వస్తుంది. ఈశాన్య ఋతుపవనం అనేది బంగాళాఖాతం నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకు వచ్చే వర్షం అనేది ఈశాన్య ఋతుపవనాలు అని అంటారు. వడగాలుల్ని పడమర నుంచి తూర్పు వరకు వీచే వడగాలుల్ని, వేడి వడగాలుల్ని లూ అని పిలుస్తారు. దీనివల్ల మనకి వడదెబ్బ కూడా తాకొచ్చు. ఇంగ్లీష్లో మనం వాతావరణాన్ని వెదర్ అని అంటారు. వాతావరణం ప్రెడిక్ట్ చేసేదాన్ని ముందుగా, తర్వాత ఎలా ఉంటుందో చేసేదాన్ని వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. ఇంతకుముందు అయిపోయిన దాన్ని వెదర్ రిపోర్ట్ అని అంటారు. వాతావరణంలో నీటి ఆవిరిని ఆర్ద్రత మాపకంతో కొలుసుకోవచ్చు. వర్షపాతం అనేది సంవాహన వర్షపాతంగా ఉంటుంది, పర్వతీయ వర్షపాతం ఉంటుంది, చక్రీయ వర్షపాతం ఉంటుంది. సంవాహన వర్షపాతం అని అంటే వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి పర్వతాల్లో ఎక్కువ కురిసే వర్షపాతం వచ్చేసి పర్వతీయ వర్షపాతం అంటారు. దీన్నే ఓరోజెనిక్ వర్షపాతం అని అంటారు. సంవహన వర్షపాతం అని అంటే సముద్ర తీరాలలో కాకుండా వేసవిలో ఎక్కువగా కురుస్తుంది. ఒక్కోసారి ఉరుములు, మెరుపులు కూడా వస్తాయి సంవహన వర్షపాతాలు అని అంటే. తర్వాత వచ్చేసి చక్రీయ వర్షపాతం. అల్పపీడన ద్రోణితో వచ్చే అని అంటే బంగాళాఖాతంలో అల్పపీడనం, సైక్లోన్ వచ్చిందని అంటారు కదా, తుఫాన్ల వల్ల వచ్చేదాన్ని చక్రీయ వర్షపాతం అని అంటారు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ లెసన్స్ సోషల్ స్టడీస్. టైం తక్కువ లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి నోట్ చేసుకొని రివిజన్ చేసుకొని వినండి. ఎక్కువ టైంలో మనకి మొత్తం కంప్లీట్ చేసేందుకు ట్రై చేద్దాం.